చూడండి కింద ఎలా పడ్డానో. ఈ ఏళ్ళ వరకు కూడా వాసినాయి చూడండి, మొత్తం వాసింది ఇదంతా. మొన్న సోమవారం రాఖీ పండుగ ఉండే కదా, మా మా ఆడబిడ్డలు వాళ్ళు సోమవారం రాలేదు, బుధవారం వచ్చిండ్రు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డలు వచ్చిరని బుధవారం మేము మధ్యాహ్నం రాఖీ కట్టుకున్నాం. మంచిగా సాయంత్రం బజార్కి పోయినాం, చేసినాం. అయితే ఆయిల్ ప్యాకెట్ అనేది కారి మొత్తం ఇంట్లో పడ్డది ఆయిల్ మొత్తం కిచెన్ దగ్గర. మేము బజార్ నుంచి షాపింగ్ చేసుకొని వచ్చేవరకు అసలు ఆయిల్ పడ్డది. పిండి వేసి బాగా చేసిన ఫుల్ వర్షం వచ్చింది. అందులో ఆయిల్ మొత్తం డోర్ మ్యాట్కి అంటుకుండే. డోర్ మ్యాట్ తీసేసిన, కాళ్ళ కింద వేయడానికి ఏమీ. అయితే డోర్ మ్యాట్ తీసేసిన, అది కూడా మొత్తం ఆయిల్ అయ్యింది. వర్షం ఫుల్ వచ్చిందని అది తీసేసిన. వేరే డోర్ మ్యాట్ లేకుంటే నేనేం చేసిన, మా ఆయనది పాతది ప్యాంట్ ఉండే, అది చాలా పాతది ప్యాంటు, అది కొంచెం సిల్క్లో ఉండే అది ప్యాంటు. అయితే మా మమ్మీతో ఫోన్లో మాట్లాడుతున్నా, మా చిన్నత్త వచ్చి కొంచెం కర్రీ వేసి ఇవ్వమన్నది. తనకు చిన్న కటోరలో కర్రీ వేసి ఇచ్చి, ఒక చేతిలో ఫోను ఒక చేతిలో కర్రీ గిన్నె ఉంది. బయటికి ఒక్క అడుగు పెట్టిన, ఆ ప్యాంటు మీద అడుగు పెట్టే వరకు జారి పడ్డా నరకం అనుభవించిన. నాలాగైతే మీరు అస్సలు చేయకండి. ఏదన్నా కాటన్ క్లాత్ వేయండి, ఏమైనా టవల్స్ అట్లా వేయండి. ఆ టైంకి డోర్ మ్యాట్స్ లేకుంటే మాత్రం నాలాగా మాత్రం అస్సలు చేయకండి. అసలు ఫుల్ ఏడుస్తున్నా. ఇంకా అందరి ఇంట్లోకించి మా ఆడపడుచులు వచ్చిర్రు, మా చిన్నత్త వాళ్ళు వచ్చిర్రు, మా ఆయన వచ్చిండు, బయటికి వచ్చి చూసిండ్రు. ఏడుస్తున్నా తొందరగా వెళ్ళి ఆటో తీసుకొని వచ్చిండు. మా ఆయన ఆటో ఎక్కడానికి కూడా వస్తలేదు, చాలా కష్టమైంది. ఎట్లనో ఇంకా ఎక్కేసిన. హాస్పిటల్కి పోతే ఇంజెక్షన్స్, ఇంకా ఇక్కడ చూడండి బ్లడ్ వెళ్ళింది, కొంచెం కోసుకపోయినట్టు వెళ్ళింది, అది తోలులాగా ఊసొచ్చింది. ఇంకా అసలు నడవడానికి అయితే చాలా కష్టం ఉంది. వాష్రూమ్ కూడా పోనీకి వస్తలేదు. మీరైతే నాలాగా అస్సలు చేయకండి, చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి చిన్న పనికి కూడా ఒకరిని అడగాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు నాకైతే మా ఇంట్లో మా యారాలు ఉంది కాబట్టి చేస్తుంది, లేకుంటే ఎంత కష్టం అవుతుంది చెప్పండి. చాలా కష్టం. బీ కేర్ఫుల్గా ఉండండి మీరైనా. మంచిగా రాఖీ పండుగ చేసుకున్నాము, అంతా మంచిగా చేసుకున్నాము. ఇంతలోనే ఇట్లా అయింది. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు వచ్చిర్రు. వాళ్ళైతే అసలు ఒకటే బాధపడుతుర్రు. మేము లేక ఇన్ని రోజులకు వస్తే మేము వచ్చిన రోజు ఇట్లా జరిగిందని వాళ్ళైతే అసలు చాలా భయపడిపోయారు. నేను ఏడ్చే వరకు చాలా అది నరకం, అసలు ఎంత నరకం ఆ నొప్పి. నాలాగా అస్సలు మీరు తప్పు చేయకండి. నిజంగా చాలా నరకం అనిపించింది, నాకు కూడా ఎట్లనో అనిపించింది. అది ఆయిల్ మొత్తం కారింది బజార్కి వచ్చేవరకు. ఇంకా ఎట్లా అయిందో, అందులో సిల్క్ పాయింట్ వేసిన, ఎట్లనో ఒక్కటే అడుగులో ఇది మొత్తం బెనికింది. ఈ కాలు అనేది ఇట్లా వెనక్కి ఇట్లా అయిపోయింది, ఇట్లా ఉండే పాదం ఇట్లా అయిపోయింది మొత్తం. చాలా ఇబ్బంది అయింది. అసలు ఇంత ఇబ్బందా దేవుడా, ఇంత ఇబ్బంది అయితే చాలా కష్టం. ఎక్స్రే తీసిండ్రు, ఏం కాలేదంట, ఫ్రాక్చర్ ఏం కాలేదంట. కానీ మొత్తము ఇట్లా అది ఏమంటారు, బెనికింది కదా కాలు, బెనకడం వల్ల ఈ నరాలన్నీ ఉబ్బిపోయినాయి. ఈ ఏళ్ళతో సహా చూడండి, ఈ చిన్న ఏళ్ళు కూడా అసలు ఉబ్బిపోయింది. ఇంకేమో టైం అయితే పడుతుంది అన్నారు, ఒక 5 నుంచి 10 days పడుతుండొచ్చు. చాలా ఇబ్బంది ఉందబ్బా, చాలా ఇబ్బంది. అలాంటి కష్టం ఎవరికి రావద్దని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చేసినట్టు మాత్రం మీరు అస్సలు చేయకండి. ఇంతే నేను అనుకునేది. చాలా ఇబ్బంది ఉంది నాకైతే. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కానీ నాకైతే ఎందుకో అసలు ఏం నొప్పి తక్కువ అనిపిస్తలేదు. చూద్దాం ఇంకెట్లుందో. ఇంకా మా ఆయన అంటుండు, నువ్వు మెల్లిగా నడుస్తున్నావు, నువ్వు గట్టిగా నడువు అని మా ఆయన అంటుండు.
ఈ పెయిన్లో అసలు ఎట్లా నడుస్తారు చెప్పండి? ఎంత నొప్పి పెట్టుకొని ఈరోజు పట్టి ఇప్పిన చూద్దాము అంటే చాలా ఇదంతా వాపు, ఈ ఏళ్ళు కూడా అసలు వాపు నరకం. పట్టి ఇప్పి ఏం చేసినా ఒక 5-6 అడుగులు వేసినా అసలు నడవలేకపోతున్నా నేను. ఇట్లా వెనక్కి పడిపోయిన, వెనక్కి డోర్ సపోర్ట్ ఉంది కాబట్టి మంచిగా అయింది, లేకపోతే అసలు నేను మళ్ళా కింద పడుతుంటేనేమో. ఈరోజు అయితే నేను డోర్ సపోర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా మళ్ళీ పట్టి కట్టుకున్నందుకు కొంచెం నడవగలుగుతున్నా. పట్టి ఇప్పేసి అస్సలు నడవలేకపోతున్నా. ఇంక అందరు ఏమంటారు, నువ్వు నడవాలి, నడిస్తేనే అవి నరాలు అనేటివి మంచిగా అవుతాయి, ఫ్రీ అవుతాయి, నువ్వు ఒక్కదాన్నే ఉంటే కాదు అన్న. ఆ డాక్టర్ ఏమన్నాడు, బెడ్ రెస్ట్ అన్నారు. ఇంకొకరు ఒక్కొక్క మాట అంటారు. ఇంకా బయట చూసిన వాళ్ళు వీళ్ళు అంటారు. ఇట్లా బాగా కాళ్ళు రాసేటోళ్ళు ఉంటారు, చర్లపల్లి అని ఇక్కడ ఫేమస్ మాకు, ఇక్కడ జడ్చర్ల సైడు. అక్కడికి వెళ్తే వాళ్ళు కాలు అనేది మంచిగా రాస్తారు, మంచిగా అయిపోతుంది, వాపు తగ్గుతుంది అంటారు. అసలు నాకు భయం అవుతుంది, అబ్బా ఎట్లా రాస్తారో ఏందో అని. నిజంగా చాలా మంచిగా ఉండే. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన రాఖీ పౌర్ణమికి ఇక్కడికి వచ్చేవరకు ఆడపడుచులు ఉండే, వాళ్ళు రాఖీలు కట్టిరు, మంచిగా చేసుకున్నాం. ఆ రోజు షాపింగ్కి పోయి వచ్చినాం, చేసినాం. మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ చెల్లెళ్ళు, మా చిన్నత్తోళ్ళు ఉండే, వాళ్ళని తోలుకొని వచ్చినాము. తొందరగా వంట చేసినాము, అంతా చేసినాము. నా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ, ఆమె మా చిన్నత్త వచ్చి కర్రీ అడిగింది, ఆమె కర్రీ వేసి ఇచ్చిన. కొంచెం ఫోన్లో మా మమ్మీతోనే మాట్లాడుతున్నా, కర్రీ వేసి ఇచ్చి ఒక్క అడుగు బయటికి వేసిన అంతే. మా పెద్ద అడవుల్లో అయితే ఆడనే ఉంది. ఇంకా ఒక్క స్టెప్ ఇట్లా ఒక్క అడుగు బయటికి వేసినానో లేదో అంతే, ఇంకా పడిపోయినా. దేవుడా, ఆ టైంలో నేను ఏడ్చే ఏడుపుకు అందరు ఊరికి వచ్చిండ్రు. చాలా చాలా కష్టం అబ్బా ఇట్లయితే. అసలు ఏంటో అనుకున్నా నేను, కానీ ఇంత కష్టం ఉంటుందా? చాలా ఇబ్బందిగా ఉంది. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఏంటో. ఇది తొందరగా మానింటే బాగుండే, తొందరగా తక్కువ అయింటే బాగుండే. ఇప్పటికైనా జస్ట్ ఇలా పడుకొని ఉంటే అంత పెయిన్ ఏం లేదు, కానీ నడవడానికి పెయిన్ ఉంది నాకు. నడిస్తే నొప్పి, ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నా. మా వాళ్ళేమో నువ్వు నడవాలి అంటారు, నడుద్దామంటే నొప్పి. ఇట్లా ఇప్పుడు కూర్చున్నా, ఇట్లా డాక్టర్ ఉండి ఎత్తు వేసుకొని పెట్టు, కాలు దాని మీద పెట్టి పండుకొని. ఇప్పుడు ఇట్లా ఉన్నా కదా, ఏమనిపిస్తలేదు. ఇంకేదో చూద్దాం ఇంకెన్ని రోజులు పడుతుందో ఫ్రెండ్స్.